హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో 15,000 రూపాయల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి, మనం కొనదగ్గ మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ వీడియో కోసం మొబైల్స్ లిస్ట్ రాసుకుంటే మొత్తం ఒక 10 మొబైల్స్ దాకా తేలినాయి. ఆ 10 మొబైల్స్ లో రెండు కొనదగ్గ మొబైల్స్ ఉన్నాయి. ఇంకో మొబైల్ ప్రైస్ పెంచేశారు, ఇప్పుడు అది 15,000 రూపాయల పైన ఉంది. ఇక మిగిలిన 7 మొబైల్స్ వాటి గురించి అసలు చెప్పాల్సిన అవసరం అంత దారుణంగా ఉన్నాయి వాటి స్పెక్స్. ప్రెసెంట్ ఇప్పుడు 15,000 రూపాయల లోపు మొబైల్ మార్కెట్ అయితే అస్సలు ఏం బాలేదు. ఏది చూసుకున్నా అంతంత మాత్రం స్పెక్స్ వస్తున్నాయి. 15,000 రూపాయలు అసలు ఏ మొబైల్ కూడా జస్టిస్ చేయదు. వర్త్ అని నేను చెప్పను, ఎందుకంటే వర్త్ వాల్యూ ఫర్ మనీయా ఆ రోజులు పోయాయి. ఇంతకుముందు మనకి ప్రైజెస్ కాంపిటేటివ్ గా ఉన్నప్పుడు ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా అని మాట్లాడుకునే రోజులు ఉండేవి. బట్ ఇప్పుడు అసలు ఆ సైన్సే కనిపించట్లా, ఎందుకంటే ప్రతి మొబైల్ కూడా ప్రైస్ పెంచేస్తున్నారు. ఆల్రెడీ లాంచ్ అయిన వాటి ప్రైజెస్ కూడా పెంచేస్తున్నారు. కాబట్టి వాల్యూ ఫర్ మనీ అనేది తీసి పక్కన పెట్టండి. మనం పెడుతున్న డబ్బులకి కొద్దిగా బాగా పనిచేస్తుంది, ఉన్న వాటిలోకి ఇది బెటర్ అని సెలెక్ట్ చేసుకునే రోజులు వచ్చినాయి. అలా 15,000 రూపాయల్లో ఉన్న 10 మొబైల్స్ లో 2 మాత్రమే నాకు బెటర్ అనిపించినాయి. ఆ రెండింటి గురించి కూడా మీకు చెప్తా. ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన మొబైల్స్ చాలా ఉంటాయి, అన్నిటి గురించి స్పెసిఫిక్ గా చెప్పను, కాకపోతే లిస్ట్ చదువుతా. వీటిని అయితే అసలు మీరు కొనొద్దు. ఫస్ట్ 12,000 రూపాయల దగ్గర iQOO Z10 లైట్ ఉంటుంది. ఇది 12,000 రూపాయలకి 4GB ర్యామ్ మోడల్ అనమాట. ప్రాసెసర్ Dimensity 6300 ప్రాసెసర్, HD+ డిస్ప్లే. స్పెక్స్ అన్ని బేసిక్ గా ఉంటాయి. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అసలు 12,000 రూపాయలు దీన్ని పెట్టాల్సిన అవసరం లేదు, కొనాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఒక వారం క్రితం 2 వారాల క్రితం కొత్తగా లాంచ్ చేశారు ఈ ఫోన్ ని, Oppo K14X. దీంట్లో HD+ IPS LCD డిస్ప్లే, ఫుల్ HD+ కూడా కాదు, HD+ IPS LCD డిస్ప్లే. Dimensity 6300 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్. ప్రైస్ ఎంత పెట్టారో తెలుసా? 4+128GB 14,999. ఈ మొబైల్ తీసుకొచ్చి 15,000 రూపాయలు పెట్టారు. అసలే మార్కెట్ బాగాలేదు, మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఓవర్ ప్రైస్ చేశారు. అసలు ఈ స్పెక్స్ ఉంటున్న మొబైల్ కి 15,000 రూపాయల ప్రైస్ ఎలా పెట్టాలనిపించిందో కూడా నాకు అర్థం కావట్లా. శుద్ధ దండగా ఇది. నెక్స్ట్ ఇదే కేటగిరీలో Samsung Galaxy F70 కూడా వస్తుంది. ఇది కూడా సేమ్ Dimensity 6300 ప్రాసెసర్, HD+ IPS డిస్ప్లే. స్పెక్స్ అన్ని బేసిక్ గా ఉంటాయి. ఇదైతే మరీ దారుణం. చార్జర్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. 13,000 రూపాయలు పెట్టి మొబైల్ కొనుక్కొని మళ్ళీ 1,300 రూపాయలు పెట్టి చార్జర్ కూడా కొనుక్కోవాలి. అసలు అవసరం లేదు ఈ ఫోన్ కూడా. నెక్స్ట్ లావా నుంచి కొన్ని ఫోన్స్ ఉన్నాయి. లావా బ్లేజ్ కర్వ్ అని, అదని ఇదని, లావా బ్లేజ్ డ్యూవో అని, AMOLED 2 అని, ఇవన్నీ కూడా అసలు కొనాల్సిన అవసరం లేదు. అన్నిటిని అవాయిడ్ చేసి పడేయండి. అండ్ ఈవెన్ Vivo T4X, iQOO Z9X కూడా, ఇవి కూడా కొనాల్సిన అవసరం లేదు. ఇవి లాంచ్ అయినప్పుడు నా ఫేవరెట్ మొబైల్స్. లాంచ్ అయినప్పుడు బేస్ మోడల్ వీళ్ళు 13,500 రూపాయలకి తీసుకొని వచ్చారు. కార్డ్ ఆఫర్స్ అవి కలుపుకొని 12,000 రూపాయలకి వచ్చేది. 12,000 రూపాయలకి చాలా ఎక్సలెంట్ మొబైల్స్. ఒకవేళ మీరు కానీ Vivo T4X వాడుతుంటే, మీరు 12,000, 13,000 రూపాయలు లోపు కొనుంటే మీరు మంచి చాయిస్ తీసుకున్నారు. అప్పట్లో ఇవి చాలా మంచి మొబైల్స్, కానీ ఇప్పుడు వీటి ప్రైస్ పెంచేశారు. బేస్ మోడలే 15,500 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ కి ప్రాసెసర్ ఓకే, Dimensity 7300 ప్రాసెసర్ వస్తుంది. బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే కూడా పర్వాలేదు. ఇప్పుడున్న ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే దీనిలో అట్లీస్ట్ ఫుల్ HD+ IPS డిస్ప్లే ఉంటుంది. ఇప్పుడున్న ఫోన్స్ మరి HD+ ఇస్తున్నారు. ఫోన్ లాంచ్ చేసినప్పుడు IPS డిస్ప్లే ఇవ్వడం నేను మైనస్ అని చెప్పాను ఆ రివ్యూలో. కాకపోతే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఫోన్స్ అన్ని కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ దీనిలో ఫుల్ HD+ ఉంది. IPS అయినా కానీ ఫుల్ HD+ ఇస్తున్నారు, అదొక సంతోషం. ఉన్న వాటిలోకి ఈ ఫోన్ స్పెక్స్ కొద్దిగా బాగానే ఉంటాయి. బట్ అయినా కానీ 15,500 రూపాయలకి అయితే ఈ ఫోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా మీరు ఈ వీడియో చూసి అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా సేల్స్ లో కానీ, లేదా ఎప్పుడన్నా ప్రైస్ తగ్గి ఈ ఫోన్ మీకు ఒక 13,000, 13,500 ఆ ప్రైస్ కి వస్తే తీసుకోండి. 15,500కి అయితే దీన్ని కూడా తీసుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇక కొనదగ్గ మొబైల్స్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ మీకు బడ్జెట్ రెస్ట్రిక్షన్ బాగా ఉంది. మీ బడ్జెట్ గానీ 12,000 రూపాయల లోపు, స్ట్రిక్ట్లీ నా బడ్జెట్ 12,000 రూపాయల లోపే అనుకుంటే Poco M7 ఉంటుంది. ఇది బేస్ మోడల్ 4+128GB తోటి వస్తుంది. 13,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. ఈ ఫోన్ నేను దాదాపు ఒక 2 వారాల నుంచి మానిటర్ చేస్తున్నా. 2 వారాల నుంచి కూడా దీనిలో కంటిన్యూస్ గా ఫ్లిప్కార్ట్ లో 1,000 రూపాయల కూపన్ ఇస్తున్నాడు. ఆ 1,000 రూపాయల కూపన్ తోటి కలుపుకుంటే 12,000 రూపాయలకి వస్తుంది. 12,000 రూపాయలకి దీనిలో స్పెక్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే స్క్రీన్ సైజ్ కూడా పెద్దది, 6.9 ఇంచ్. పెద్ద ఫోన్స్ కావాలి, పెద్ద డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రాసెసర్ Snapdragon 6H Gen 3 ప్రాసెసర్. ఆ ప్రైస్ లో Dimensity 6300 కంటే ఇది చాలా బెటర్. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎవరికైతే పెద్ద డిస్ప్లే కావాలి, బిగ్గర్ బ్యాటరీ కావాలి, అది కూడా 12,000 రూపాయల లోపే కావాలనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు బడ్జెట్ రిస్ట్రిక్షన్ ఏం లేదనుకుంటే దీన్ని కూడా అవాయిడ్ చేయండి. ఒక 1,500 రూపాయలు యాడ్ చేసుకోండి. 13,500 రూపాయల ప్రైస్ కి Poco M7 Pro వస్తుంది. ఇది ఆ ప్రైస్ లో మిగతా ఫోన్స్ అన్నిటికంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫస్ట్ డిస్ప్లే 6.67 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ ప్రైస్ లో మిగిలిన ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే చాలా బెటర్ డిస్ప్లే ఉంటుంది దీంట్లో. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5110 mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ప్రైస్ లో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎంతకంటే మంచి స్పెక్స్ తోటి ఫోన్ దొరకదు. ఇది కొద్దిగా పాత ఫోనే, బట్ అయినా కానీ ప్రెసెంట్ మార్కెట్ లో ఈ ప్రైస్ లో ఉన్న ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇది 100 టైమ్స్ బెటర్ అనమాట. మిగతా ఫోన్స్ అన్ని చాలా కాంప్రమైజ్ తోటి వస్తాయి. మరీ దారుణం. Dimensity 6300 ప్రాసెసర్, HD+ డిస్ప్లే తోటి తీసుకొని వస్తున్నారు. దీనిలో అట్లీస్ట్ ప్రాసెసర్ Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బెటర్ ఆ ప్రైస్ లో మిగతా వాటితో కంపేర్ చేస్తే.
చేస్తే ఇది 15,000 రూపాయల లోపు ఉన్న వాటన్నిటికంటే బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. 15,000 రూపాయల లోపు నేను సజెస్ట్ చేసే ఫస్ట్ ప్రయారిటీ ఫోన్ కూడా ఇదే. అండ్ ఈ ఫోన్ కాకుండా ఇంతకుముందు 15,000 రూపాయల లోపు ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 50s వచ్చేది. ఆ Note 50s ప్రైస్ ఇప్పుడు 20,000 రూపాయలు చేశారు. దాన్ని 20,000 రూపాయలు చేసి 10,500 రూపాయల ప్రైస్ లో వచ్చే Note 50X ని ఇప్పుడు 15,000 రూపాయల దగ్గర తీసుకొని వస్తున్నారు. Note 50X 15,000 రూపాయల దగ్గర కొనాల్సిన అవసరం లేదు. Note 50s కూడా 20,000 రూపాయల దగ్గర కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫ్యూచర్ లో ఎప్పుడన్నా Note 50s ప్రైస్ కానీ తగ్గి 15,000 రూపాయల లోపు వస్తే అప్పుడు దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. దానిలో స్పెక్స్ కూడా బాగానే ఉంటాయి. బట్ ప్రైస్ తగ్గడం పెరగడం మన చేతిలో లేదు కాబట్టి ప్రెసెంట్ 15,000 రూపాయల లోపల బెస్ట్ ఫోన్ అయితే Poco M7 Pro అనే చెప్పాలి. 13,500 రూపాయలకి చాలా చాలా బెటర్ చాయిస్ కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే. అండ్ 15,000 రూపాయల లోపు ఇంకొక మంచి ఫోన్ కూడా ఉంటుంది. అదే Moto G57 పవర్. కాకపోతే దీంట్లో డిస్ప్లే AMOLED డిస్ప్లే ఉండదు. ఓన్లీ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే మాత్రమే ఉంటుంది. మిగతా స్పెక్స్ అన్ని పర్వాలేదు, బాగానే ఉంటాయి. Snapdragon 6s Gen 4 ప్రాసెసర్ వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 33 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఇది ఆ ప్రైస్ లో స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్నిటిలోకి వన్ అండ్ ఓన్లీ ఫోన్ 15,000 రూపాయల లోపు 8GB ర్యామ్ తోటి వస్తుంది. ఇప్పటివరకు నేను చెప్పిన ఫోన్స్ అన్ని 6GB ర్యామ్ తోటి వచ్చినాయి. ఇది మాత్రం 8GB ర్యామ్ తోటి వస్తుంది. సో మీకు AMOLED డిస్ప్లే లేకపోయినా పర్లేదు, IPS డిస్ప్లే అయినా పర్లేదు, 8GB ర్యామ్ కావాలి, 7000 mAh బ్యాటరీ కావాలంటే ఖచ్చితంగా Moto G57 పవర్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ సామ్సంగ్ నుంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి Samsung Galaxy M17 కూడా ఉంటుంది. దీంట్లో Exynos 1330 ప్రాసెసర్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో స్టీరియో స్పీకర్స్, IP రేటింగ్ అలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ బాక్స్ లో ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా కొనుక్కోవాలి. ఫోన్ ప్రైస్ 13,000 రూపాయలు ఉంటుంది. ఛార్జర్ ప్రైస్ ఎక్స్ట్రా ఇంకొక 1,300 రూపాయలు ఉంటుంది. సామ్సంగ్ లోనే ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది కొద్దిగా బెటర్ చాయిస్ అవుతుంది. ఆ ప్రైస్ లో Samsung Galaxy F70e తీసుకునే కంటే M17 తీసుకోవడం చాలా చాలా బెటర్. లేదు సామ్సంగ్ ఫోనే నాకు అక్కర్లేదు అనుకుంటే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ చాయిస్ Poco M7 Pro. లేదు బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే Poco M7 Plus. 15,000 రూపాయల లోపు అయితే కొనదగ్గ మొబైల్స్ అయితే ఇవే. 15,000 రూపాయలు కొనదగ్గ మొబైల్స్ కంటే కొనకూడని మొబైల్స్ ఎక్కువ ఉన్నాయి. సో మొబైల్స్ తీసుకునేటప్పుడు, సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆచి తూచి అడిగేసి ఇలాంటి వీడియోస్ రిఫర్ చేస్తే ఓకే. లేదు మీ అంతా మీరు ఓన్ డెసిషన్, ఓన్ సెలెక్షన్ అనుకుంటే స్పెక్స్ అన్ని తరోగా చూసుకొని ఆ ప్రైస్ లో వర్తి అనిపించిన స్పెక్స్ మాత్రమే తీసుకోండి. లేదంటే మన ఛానల్లో అన్ని బడ్జెట్ కేటగిరీస్ మీద చాలా వీడియోస్ చేసాం. అండర్ 20K చేసాం, 25K చేసాం, 35K చేసాం, అన్ని మన ఛానల్లో ఉంటాయి. మన ఛానల్ రిఫర్ చేస్తే మీకు క్లియర్ కట్ సజెషన్స్ దొరుకుతాయి. బెస్ట్ ఆప్షన్స్ అన్ని తీసుకొచ్చి ఇలా మీ ముందు పెట్టేస్తాను. సో ఈ వీడియో కూడా మీకు నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ 15,000 రూపాయల లోపు మొబైల్ కొనాలనుకునే ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఆ ప్రైస్ లో కొనదగ్గ మొబైల్స్ కంటే కొనకూడని మొబైల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా కొనకూడని మొబైల్స్ గురించి తెలుసుకుంటారు. రాంగ్ మొబైల్ కొని వాళ్ళు కూడా డబ్బులు నష్టపోకుండా ఉంటారు. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చిన లేదా ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా ఇలాంటి ఆనెస్ట్, అన్బయాస్డ్ అండ్ జెన్యూన్ కంటెంట్ మీ ముందుకు తీసుకొని వస్తానే ఉంటాను. ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ కూడా అంతా రిఫర్ చేయండి. వర్తి అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసి వదిలేయడం మాత్రమే కాకుండా డైలీ ఛానల్లో వచ్చే కంటెంట్ కూడా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.